బయట సన్నగా వర్షం పడుతోంది. బాల్కనీలో 2 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు వేణు మరియు నిత్య. వాళ్ళ పెళ్ళై అప్పటికి కరెక్ట్‌గా 6 నెలలు. ఇద్దరి చేతుల్లో చెరో కాఫీ కప్పు ఉంది. వేణు నిత్య వంక చాలా ప్రేమగా చూస్తూ, "నిత్య, ఈ వర్షం, ఈ చల్లటి గాలి, నీ చేతితో చేసిన ఈ కాఫీ జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బావుంటుందో కదా" అన్నాడు. నిత్య చిన్నగా నవ్వి, "అబ్బో! డైలాగులు బాగానే చెబుతున్నారు. కానీ జీవితాంతం ఈ వర్షం పడదు. రోజు నేనే కాఫీ చేసి ఇవ్వలేను. ఎప్పుడైనా నేను అలిగితే నువ్వే నాకు కాఫీ చేసి ఇవ్వాలి. డీల్ ఓకేనా?" అంది. "ఒక్క కాఫీ ఏంటి నిత్య, నీకోసం ఏమైనా చేస్తాను. మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఎంత పెద్ద గొడవ వచ్చినా రాత్రి నిద్రపోయేలోపు సారీ చెప్పుకొని ఆ గొడవను అక్కడితో వదిలేయాలి. ప్రామిస్?" అంటూ తన చేయి ముందుకు చాపాడు వేణు. నిత్య ఆ చేతిని పట్టుకొని, "ప్రామిస్ వేణు, నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతకాలం మన మధ్య ఎలాంటి గొడవ రాదు" అంది నమ్మకంగా. ఆ రాత్రి ఆ బాల్కనీలో వాళ్ళు ఎన్నో కలలు కన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి, కట్టుకోబోయే ఇంటి గురించి ఎంతో ఆనందంగా మాట్లాడుకున్నారు. కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 5 ఏళ్లు గడిచాయి. ఆ బాల్కనీలో వర్షం పడుతున్నా చూసే తీరిక ఇద్దరికీ లేదు. ఆ కాఫీ కప్పులు ఎప్పుడో మాయమయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలు. ఇల్లంతా హడావిడిగా ఉంది. నిత్య వంటగదిలో కంగారుగా బాక్సులు సర్దుతోంది. "నిత్య, నా బ్లూ షర్ట్ ఎక్కడ పెట్టావు? ఇస్త్రీకి ఇచ్చావా లేదా?" అంటూ బెడ్రూంలోంచి గట్టిగా అరిచాడు వేణు. నిత్య విసుగ్గా గరిటెను గిన్నెకేసి కొట్టి, "నాకేం తెలుసు వేణు, నిన్న ఆదివారం కదా, నీ బట్టలు నువ్వు సర్దుకోలేవా? నేను ఇంట్లో పనులు చూసుకోవాలా, ఆఫీస్కి రెడీ అవ్వాలా, లేక నీ బట్టలు వెతకాలా?" అంటూ అంతే గట్టిగా సమాధానం ఇచ్చింది. వేణు కోపంగా బయటకు వచ్చి, "ఒక షర్టు ఎక్కడుందో అడిగితే ఇంత సీన్ చేస్తున్నావేంటి? నీకొక్కదానికేనా ఆఫీస్ ఉన్నది? నేను పని చేయడం లేదా? రోజు రోజుకి నీకు చిరాకు ఎక్కువైపోతోంది" అంటూ తన కార్ కీస్ తీసుకొని కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా గట్టిగా తలుపు వేసుకొని వెళ్ళిపోయాడు. నిత్య అలాగే సోఫాలో కూలబడిపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. "ఏమైంది మాకు? ఎందుకు ఇలా ప్రతి చిన్న విషయానికి అరుచుకుంటున్నాం?" అనుకుంది. కానీ ఆ క్షణంలో ఆమెకు వేణు మీద ఉన్న కోపం ఆ ఆలోచనను డామినేట్ చేసింది. ఆ రోజంతా ఇద్దరూ కనీసం ఒక్క మెసేజ్ కూడా చేసుకోలేదు. ఆ రాత్రి 10 గంటలకు వేణు ఇంటికొచ్చాడు. టై లాగుతూ, షూస్ విసురుగా తీస్తూ సోఫాలో కూర్చున్నాడు. నిత్య టీవీ చూస్తూ కూర్చుంది. కానీ ఆమె దృష్టి టీవీ మీద లేదు. "భోజనం పెట్టవా? ఆకలిగా ఉంది" అన్నాడు వేణు ఏమాత్రం ఎమోషన్ లేకుండా. "అలాగే, నీకోసమే కదా నేను బ్రతుకుతున్నది. వండి పెట్టడానికి, నీ అరుపులు పడ్డానికి" అంటూ నిత్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు పెడుతోంది. వేణుకి చిర్రెత్తుకొచ్చింది. "మళ్ళీ మొదలు పెట్టావా నిత్య? రోజంతా ఆఫీస్లో క్లయింట్స్తో వాదించి ప్రాజెక్ట్ టెన్షన్స్ పడి ఇంటికొస్తే కనీసం ప్రశాంతత ఉండదా? ఎందుకు ఎప్పుడు ఇలా దెప్పుతూ మాట్లాడతావు?" నిత్య ప్లేట్ని గట్టిగా టేబుల్ మీద పెట్టి నేరుగా వేణు కళ్ళలోకి చూస్తూ, "నీకు ప్రశాంతత కావాలా వేణు? మరి నాకు? నేను మనిషిని కాదా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒక మెషిన్లా పనిచేస్తున్నాను. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండదా? చివరిసారిగా మనం ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకున్నామో నీకు గుర్తుందా? నీ ప్రాజెక్టులు, నీ మీటింగ్స్, నీ టార్గెట్స్, ఇవే నీ ప్రపంచం. ఈ ఇంట్లో నేను కేవలం ఒక పని మనిషిని, ఒక రూమ్మేట్ని మాత్రమే" అంది కన్నీళ్లు ఆపుకుంటూ. "అంత మాట ఎలా అనగలుగుతున్నావు? నీకు అసలు బుద్ధుందా నిత్య? నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? మన ఈఎంఐలు కట్టడానికి, మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉండడానికే కదా. నేనేమైనా బయట తిరుగుతున్నానా? నా బాధ నీకు అర్థం కాదు" అని గట్టిగా అరిచాడు వేణు. "అవును వేణు, నాకు అర్థం కాదు. నాకు కావాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీ టైం. కానీ నువ్వు మారవు. మన మధ్య ఇంక దేని గురించి మాట్లాడుకునేది లేదు. మనం కేవలం ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులం అంతే" అంటూ నిత్య తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. ఇలాంటి గొడవలు ప్రతిరోజు జరగడం మొదలైంది. ఒకరి మీద ఒకరికి విపరీతమైన కోపం. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవడం తప్ప వాళ్ళ మధ్య ఇంకేమీ మిగల్లేదు. ఎవరి ఈగో వాళ్ళది. నేనెందుకు తగ్గాలి అన్న ఆలోచనే ఇద్దరిది. ఒకరోజు ఆదివారం ఉదయం ఇద్దరూ ప్రశాంతంగా హాల్లో కూర్చొని ఉన్నారు. ఎలాంటి అరుపులు లేవు. వేణు చాలా నెమ్మదిగా, "నిత్య, మనం ఒకరినొకరు మోసం చేసుకోవడం ఆపేద్దాం. ఈ గొడవలు పడుతూ బతకడం నా వల్ల కావడం లేదు" అన్నాడు. నిత్య కూడా అంతే ప్రశాంతంగా, "నిజమే వేణు, మన మధ్య ఎప్పుడో ప్రేమ చచ్చిపోయింది.
దాన్ని బ్రతికించడానికి ట్రై చేసి మనం ఇంకా ఎక్కువ దూరం అయిపోతున్నాం. విడిపోవడమే మంచిది. విడాకులకు అప్లై చేద్దాం అంది. ఇద్దరి గొంతులో ఎలాంటి బాధ లేదు. కేవలం ఒక విధమైన అలసట మాత్రమే ఉంది. మరుసటి వారమే ఇద్దరు లాయర్ని కలిసి మ్యూచువల్ డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు 6 నెలల గడువు ఇచ్చింది. ఇంకో 10 రోజుల్లో ఆ గడువు కూడా పూర్తవుతుంది. తుది సంతకాలు పెడితే ఇద్దరు ఎవరికి వారైపోతారు. సరిగ్గా అప్పుడే వేణు వాళ్ళ పెదనాన్న రామారావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన వాళ్ళ సొంత ఊరు పాలకొల్లులో ఉంటారు. ఒరే వేణు, వచ్చే శుక్రవారం మీ పెద్దమ్మకి నాకు షష్ఠి పూర్తి వేడుక పెట్టుకున్నావురా. అందరూ వస్తున్నారు. నువ్వు కోడలి పిల్ల వారం ముందే వచ్చేయాలి. ఇక్కడ పనులన్నీ మీరే దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు ఆయన ఎంతో ఆప్యాయంగా. వేణుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే పెదనాన్న, వస్తాం అని ఫోన్ పెట్టేశాడు. నిత్య వైపు తిరిగి, పెదనాన్న షష్ఠి పూర్తంట. మనం ఇప్పుడు ఈ విడాకుల విషయం చెప్తే ఆయన తట్టుకోలేడు. ఆయనకి గుండె జబ్బు కూడా ఉంది. ఫంక్షన్ అయ్యే వరకు మనం అక్కడికి వెళ్ళి అంతా బాగున్నట్టు నటిద్దాం. ఆ తర్వాత వచ్చి సంతకాలు చేసేద్దాం అన్నాడు. నిత్య ఒక క్షణం ఆలోచించి, సరే మావయ్య గారి కోసం వస్తాను అంది. కారులో పాలకొల్లు ప్రయాణం. 6 గంటల ప్రయాణంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు 10 కూడా లేవు. ఏసీ పెంచనా? వాటర్ బాటిల్ ఇవ్వు. ఎక్కడైనా ఆపుతావా? కేవలం ఇవి మాత్రమే వాళ్ల సంభాషణ. ఇల్లు చేరుకోగానే బంధువులంతా చుట్టుముట్టారు. నిత్య ఎంతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ అందరినీ పలకరించింది. వేణు కూడా తన కోపాన్ని దాచుకొని నవ్వుతూ అందరితో కలిశాడు. రామారావు గారు వాళ్ళిద్దరినీ పక్కన కూర్చోపెట్టుకొని, చూడండ్రా వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. పెళ్ళై 5 ఏళ్లైనా ఇంకా కొత్త జంటలాగే ఉన్నారు అని బంధువులందరితో అనగానే వేణు నిత్య ఒకరి మొహాలొకరు చూసుకొని ఇబ్బందిగా నవ్వారు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. నిత్య వంటగదిలో పని చేస్తోంది. అప్పుడే రామారావు గారు హాల్లో ఒక కుర్చీలో కూర్చుని ఉన్న తన భార్య జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడకి మోకాళ్ల నొప్పులు ఎక్కువ, నడవలేకపోతోంది. వేణు మెట్లు దిగుతూ ఈ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోయాడు. రామారావు గారు జానకమ్మ కాళ్ల దగ్గర కింద కూర్చొని ఒక ఆయింట్మెంట్ తీసి ఆమె మోకాళ్లకు రాస్తున్నాడు. ఏంటి జానకి, ఈరోజు మరీ ఇంతలా వాచిపోయాయి కాళ్ళు? రాత్రి నిద్రపోయావా లేదా అని అడిగాడు ఎంతో ప్రేమగా. జానకమ్మ కంగారు పడుతూ, అదేంటండి, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీరెందుకు నా కాళ్ళు పడుతున్నారు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పైకి లేవండి అంది. రామారావు గారు చిన్నగా నవ్వి, ఎవరు చూస్తే నాకేంటి జానకి? నా భార్యకి నొప్పులొస్తుంటే నేను కాకుండా పక్కింటి వాడొచ్చి మందు రాస్తాడా? 40 ఏళ్లుగా నా కోపతాపాలు భరించి నా ఇంటిని దిద్ది నా పిల్లల్ని కనిపెంచిన దానివి. ఇప్పుడు నీ కాళ్ళు నేను పడితే నాకేం తక్కువైపోదు అంటూ ఆమె నుదుటి మీద పడిన వెంట్రుకలను సరిచేశాడు. మెట్ల మీద నిలబడిన వేణుకి ఆ మాటలు చెవుల్లో రింగుమన్నాయి. ఆ దృశ్యాన్ని వంటగది గుమ్మంలోంచి నిత్య కూడా చూసింది. ఇద్దరి మనసుల్లో ఒకటే ప్రశ్న, ఇలాంటి ప్రేమ మన మధ్య ఎందుకు లేదు? ఆ రాత్రి భోజనాలయ్యాక బంధువులంతా నిద్రపోయారు. వేణు నిత్య ఇంటి వెనక ఉన్న తోటలో ఒంటరిగా కూర్చున్నారు. ఇద్దరికీ మాటలు రావడం లేదు. అప్పుడే రామారావు గారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏం రా వేణు, నిద్ర పట్టలేదా అంటూ వాళ్ళ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏం లేదు పెదనాన్న, ఊరికే అలా గాలికి కూర్చున్నాం అన్నాడు వేణు సర్దుకుంటూ. రామారావు గారు వాళ్ళిద్దరి కళ్ళలోకి చాలా తీక్షణంగా చూశాడు. వేణు, నిత్య, మీరు పైకి ఎంత నటిస్తున్నా మీ కళ్ళలో ఉన్న అబద్ధం నాకు కనిపిస్తోందిరా. ఇద్దరూ కలిసి నవ్వుతున్నారు కానీ మీ కళ్ళు కలవడం లేదు. మీ మధ్య ఏదో పెద్ద సమస్య ఉందని నాకు తెలుసు. నా దగ్గర దాచకండి అన్నాడు చాలా ప్రశాంతమైన గొంతుతో. నిత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. వేణు తలదించుకొని, మేము విడాకులు తీసుకుంటున్నాం పెదనాన్న. వచ్చే వారమే లాస్ట్ హీరింగ్. మా మధ్య అంతా అయిపోయింది అని నిజం చెప్పేశాడు. రామారావు గారు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన కోప్పడలేదు, అరవలేదు, కేవలం ఒక నిట్టూర్పు విడిచారు. ఎందుకురా, అంతగా మీ మధ్య ఏం జరిగింది? ఇద్దరిలో ఎవరైనా మోసం చేశారా అని అడిగాడు. అలాంటిదేమీ లేదు పెదనాన్న, కానీ మా ఆలోచనలు కలవడం లేదు. ఎప్పుడూ గొడవలే. నా జాబ్ స్ట్రెస్ తను అర్థం చేసుకోదు. తన బాధ నేను పట్టించుకోవట్లేదని తను అంటుంది. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి విసుగొచ్చేసింది.
ఇంకా కలిసి ఉండడం వేస్ట్ అని డిసైడ్ అయ్యాం అన్నాడు వేణు. రామారావు గారు చిన్నగా నవ్వి, చూడు వేణు, పెళ్ళి అనగానే అందులో ఎప్పుడూ ప్రేమ, రొమాన్స్ మాత్రమే ఉంటాయని మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి పెళ్ళి అంటే ఒక కఠినమైన ప్రయాణం. నాకు మీ పెద్దమ్మకి 40 ఏళ్ల క్రితం పెళ్ళయింది. నువ్వనుకుంటున్నావా మా మధ్య గొడవలు రాలేదని? పెళ్ళైన 10 ఏళ్లకి మీ పెద్దమ్మ నాతో పోట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయి 6 నెలలు అక్కడే ఉండిపోయింది. నేను వెళ్ళి బతిమాలని అనుకుంటున్నావా? లేదు, నా ఈగో అడ్డొచ్చింది. వెళ్తే వెళ్ళని, నేనెందుకు తలవంచాలి అనుకున్నాను. నిత్య ఆశ్చర్యంగా వింటోంది. రామారావు గారు కంటిన్యూ చేశారు. కానీ ఆ 6 నెలలు నా జీవితంలో ఎంత నరకం చూశానో నాకు తెలుసు. ఇల్లంతా శూన్యం. తను చేసిన వంట గుర్తొచ్చేది. తను నా మీద అరిచిన అరుపులు గుర్తొచ్చేవి. అప్పుడు నాకు అర్థమైంది, బంధం అంటే ఇద్దరు పర్ఫెక్ట్ మనుషులు కలిసి ఉండడం కాదు, ఒకరి ఇంపర్ఫెక్షన్ని, ఒకరి లోపాలని మరొకరు భరించడం అని. నేను నా ఈగోని పక్కన పెట్టి వెళ్ళి తన్ని తీసుకొచ్చాను. మీ జనరేషన్కి ప్రాబ్లం ఏంటంటే, మీ ఫోన్ పగిలిపోతే దాన్ని బాగు చేయించడానికి మీరు ఇష్టపడరు. వెంటనే కొత్త మోడల్ కొనేస్తారు. రిలేషన్స్ని కూడా అలాగే చూస్తున్నారు మీరు. చిన్న గొడవ రాగానే వీళ్ళు నాకు సెట్ కారు అని విడిపోవడానికి రెడీ అయిపోతున్నారు. కానీ ఒక బంధాన్ని విడగొట్టుకోవడం చాలా ఈజీరా, దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. కోపం, విసుగు, అలసట ఇవి సహజం. ఆఫీస్లో నీ బాస్ నిన్ను తిడితే నువ్వు వెంటనే ఉద్యోగం మానేస్తావా? లేదు కదా, భరిస్తావు. ఎందుకంటే నీకు జీతం కావాలి. మరి జీవితాంతం తోడుండే భార్య మీద కోపం వస్తే మాత్రం వెంటనే విడాకులంటావా? నిత్య, నువ్వు కూడా అర్థం చేసుకోమ్మా. తను కష్టపడుతున్నది మీ ఇద్దరి కోసమే. ఒక మనిషి అలసిపోయి వచ్చినప్పుడు వాడికి కావాల్సింది ప్రశ్నలు కాదు, ఒక చిన్న ఓదార్పు. ఇద్దరూ మీ ఈగోలను పక్కన పెట్టి ఒకరి స్థానంలో ఉండి మరొకరు ఆలోచించండి. అహంకారం గెలిస్తే బంధం ఓడిపోతుంది. నా మాటలు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి రామారావు గారు నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తోటలో ఇప్పుడు వేణు, నిత్య ఇద్దరే ఉన్నారు. చుట్టూ నిశ్శబ్దం. ఎన్నాళ్ళు వాళ్ళ కళ్ళకు కప్పిన పొరలు ఆ మాటలతో తొలగిపోయాయి. వాళ్ళిద్దరికీ వాళ్ళ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేణు నెమ్మదిగా నిత్య వైపు తిరిగాడు. అతని కళ్ళు చెమర్చాయి. నిత్య, పెదనాన్న చెప్పింది నిజమే కదా. మనం మన ఈగోలకి ఇంపార్టెన్స్ ఇచ్చాం, కానీ మన బంధానికి ఇవ్వలేదు. నువ్వు నా టైం అడిగినప్పుడు నేను నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాను. నా అలసటని నీ మీద విసుగుగా చూపించాను. ఐఎమ్ సారీ నిత్య, రియలీ సారీ. నిత్య ఇక తన ఏడుపు ఆపుకోలేకపోయింది. వేణు చేతులను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. నాది తప్పే వేణు, నేను నీ స్ట్రెస్ని అర్థం చేసుకోలేదు. నువ్వు నా కోసం మారాలి అనుకున్నాను, కానీ నేను నీ కోసం ఎప్పుడూ సర్దుకోలేదు. ఒక చిన్న గొడవను పెద్దది చేసి మన బంధాన్ని నాశనం చేసుకోబోయాను. నన్ను క్షమించు వేణు. ఆ రాత్రి ఇద్దరూ తమ మనసులో ఉన్న భారాన్నంతా వదిలించుకున్నారు. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి ఒకరి బాధని మరొకరు అర్థం చేసుకున్నారు. ఒక విరిగిపోయిన బంధం మళ్ళీ ఎలా అతుక్కుంటుందో ఆ క్షణం వాళ్ళకి తెలిసొచ్చింది. 3 రోజుల తర్వాత షష్ఠిపూర్తి వేడుక చాలా ఘనంగా జరిగింది. కానీ ఈసారి వేణు, నిత్య నవ్వుల్లో ఎలాంటి అబద్ధం లేదు. వాళ్ల కళ్ళలో ఒకప్పటి ఆ స్వచ్ఛమైన ప్రేమ మళ్ళీ కనిపించింది. ఆ వేడుక పూర్తయ్యాక రామారావు గారికి పాదాభివందనం చేసి ఇద్దరు హైదరాబాద్కి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి లాయర్ ఆఫీస్లో ఉన్నారు వేణు మరియు నిత్య. కానీ ఈసారి వాళ్ళు వచ్చింది విడాకుల కాగితాల మీద సంతకం చేయడానికి కాదు, తాము అప్లై చేసిన మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ని క్యాన్సిల్ చేయడానికి. ఆ కాగితాలను వెనక్కి తీసుకొని బయటకు వస్తుంటే వాళ్ళ ఇద్దరి మొహాల్లో ఒక గొప్ప ప్రశాంతత, ఒక కొత్త జీవితం మొదలు పెడుతున్నామన్న ఆనందం. దీని అర్థం వాళ్ళ మధ్య ఇక ఎప్పటికీ గొడవలు రావని కాదు. భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. కానీ ఇప్పుడు ఆ గొడవలను ఎలా పరిష్కరించుకోవాలో వాళ్ళకి తెలుసు. ఒకరిపై ఒకరు అరుచుకునే బదులు కూర్చొని మాట్లాడుకోవడం నేర్చుకున్నారు. ఏదేమైనా కలిసి ఉండాలనే ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చారు. ఇది ఫ్రెండ్స్, వేణు నిత్యల కథ. అహంకారం అనేది ఏ బంధానికైనా శత్రువే. మన భాగస్వామిలో తప్పులు వెతకడం మానేసి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏ బంధమైనా నిలబడుతుంది. విడిపోవడం క్షణాల పని, కానీ కలిసి జీవించడమే నిజమైన విజయం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కథ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.